Dear viewers, good evening to all of you. Today I would like to deal with types of prepositions. It is said that there are around 250 prepositions in English language. However, some familiar, important prepositions are being dealt with. Here, types of prepositions, broadly speaking, they are 5 types. Simple preposition, compound preposition, phrase preposition, participle preposition, appropriate preposition. ఇలా 5 రకాలు ఉన్నాయి. సింపుల్ ప్రిపోజిషన్ అంటే ఏంటి? స్మాల్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. సింగిల్ వర్డ్, ఎట్, టు, టిల్, బై, ఫ్రమ్, ఇన్ అలా అన్నమాట. ఇంటూ కూడా మోడర్న్గా తీసుకుంటున్నాను. విత్, డౌన్ అట్లా. ఇవన్నీ కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటే మంచిది, ఒక ఐడియా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత వీటి తర్వాత నౌన్ వస్తుంది అన్నమాట. చూడండి, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అని టు అనే ప్రిపోజిషన్ తర్వాత నౌన్ వచ్చింది అన్నమాట. హీ ఈజ్ హెల్ప్డ్ బై మీ, బై అనే ప్రిపోజిషన్ తర్వాత మీ ప్రొనౌన్ వచ్చింది అన్నమాట. ఆబ్జెక్టివ్ కేసులో ఉంటుంది ఏదైనా. కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు కంబైన్ అయి ఉంటాయి, సెపరేట్గా ఉండవు. ఆను లేక బై లేక ఇన్ను ప్లస్ నౌను లేక యాడ్జెక్టివ్ అనమాట, కంబైన్. అబౌట్, అక్రాస్, అబౌవ్, అలాంగ్ అట్లా. అమిడిస్ట్, అమాంగ్, అరౌండ్, అలాంగ్. ఇవన్నీ కూడా డీప్గా పోతే చాలా ఉంది దీని వెనక. కానీ కొన్ని పదాల సమ్మేళనము, కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి మెయిన్గా. అక్కడ సింపుల్గా ఉంటాయి, చూడండి కొంచెం ఎక్కువగా ఉన్నాయి పదాలు. బై ప్లస్ లో, బై ప్లస్ లో, బిలో. బిసైడ్, బై ప్లస్ సైడ్. ఇలా ఇవన్నీ కూడా ఇన్ ప్లస్ సైడ్, ఇన్సైడ్, అవుట్ ప్లస్ సైడ్, అవుట్ సైడ్. విత్ ప్లస్ అవుట్, వితౌట్, విత్ ప్లస్ ఇన్, విత్ ఇన్, అలా కలిసిపోయినాను. హీ కెనాట్ వాక్ వితౌట్ ఏ స్టిక్, హీ కెన్ వాక్ విత్ ఏ స్టిక్. ఇది సింపుల్ అవుద్ది. వితౌట్ ఏ స్టిక్ కొన్ని పదాలు కాంబినేషన్ కదా, అందువల్ల ఇది కాంపౌండ్ అనమాట, ఐడియా కోసం అనమాట. తర్వాత ఫ్రేజ్ ప్రిపోజిషన్, కొన్ని పదాల సముదాయం ప్రిపోజిషన్గా యాడ్ చేస్తాయి, అయితే సెపరేట్గా ఉంటాయి. అలాంగ్ విత్, అవే ఫ్రమ్ విడివిడిగా, బికాజ్ ఆఫ్, బై వర్చ్యూ, ఇన్ అడిషన్ టు, అంటే 2 అంతకంటే ఎక్కువ పదాలు. ఇన్ కోర్స్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, విత్ రిగార్డ్ టు, డ్యూ టు, అట్లా అనమాట. షీ విల్ చేంజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం, ఇన్ కోర్స్ ఆఫ్ ప్రిపోజిషన్ అనమాట. టైం అనేది నౌన్, నౌను లేక ప్రొనౌన్ రావచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సెపరేట్గా ఉండి ప్రిపోజిషన్ అది యాడ్ చేస్తుంది. పార్టిసిపుల్ ప్రిపోజిషన్, ప్రెజెంట్ పార్టిసిపుల్ లేక పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపుల్ తీసుకోండి. ఫార్మ్, యాక్టింగ్ యాజ్ ప్రిపోజిషన్. కన్సిడర్ నుంచి కన్సిడరింగ్, పెండ్ నుంచి పెండింగ్, ఇన్క్లూడ్ నుంచి ఇంక్లూడింగ్, ఎక్స్క్లూడ్ నుంచి ఎక్స్క్లూడ్, ఫాలో నుంచి ఫాలోయింగ్, రిగార్డ్ నుంచి రిగార్డ్, టచ్ నుంచి టచింగ్, డర్ లేక డ్యూర్ నుంచి ఇంగ్, ఇలా వచ్చేసింది అనమాట. అట్లా గివన్, గివ్, గేవ్, గివన్ కదా, అవి కూడా పార్టిసిపల్ ప్రిపోజిషన్ కింద వస్తాయి. ఇక్కడ నేను ఎక్కువగా ఇంగ్లో ఎక్కువ తీసుకున్నాను. కన్సిడరింగ్ ఈజ్ టాలెంట్, హీ విల్ గెట్ ప్రమోషన్. చూడండి, కన్సిడరింగ్ అనేది ఒక ఇంగ్ వర్బ్, ఇది ప్రిపోజిషన్ మాది. తర్వాత నౌను లేక ప్రొనౌన్ వస్తుంది అనమాట. అంటే ప్రిపోజిషన్ మాదిరి యాక్ట్ చేస్తూ ఉన్న పార్టిసిపల్ అనమాట. వెర్బ్లో భాగం కాదు ఇక్కడ, ఇది ఒక ప్రిపోజిషన్ మాదిరి యాక్ట్ చేస్తూ ఉంది. అంటే ఒక పదము రకరకాలుగా యాక్ట్ చేస్తుంది. అప్రోప్రియేట్ ప్రిపోజిషన్, ఒక వెర్బ్ లేక నౌను లేక యాడ్జెక్టివ్ తర్వాత ఒక యాప్ట్ ప్రిపోజిషన్. ఏ ప్రిపోజిషన్ అంటే అది వాడకూడదు. చూడండి, ఇన్సిస్ట్ అనే వెర్బ్ తర్వాత ఆనే వాడాలి. అఫెక్షన్ అనే నౌన్ తర్వాత ఫర్ వాడాలా ప్రిపోజిషన్.
గుడ్ అనే యాడ్జెక్టివ్ తర్వాత ఎట్, ఈ ఉదాహరణలు ఇచ్చారన్నమాట. ఇటువంటి చాలా ఉన్నాయి, వీటిని చదివి నేర్చుకోవాల్సిందే. అప్పుడప్పుడు చదువుతా ఉంటే అదే కమాండ్ వచ్చేస్తుంది. గుడ్ ఎట్ అనాలి, గుడ్ ఇన్ అని అనకూడదు. కంగ్రాచ్యులేషన్ ఆన్ అనాలి, కంగ్రాచ్యులేషన్ ఆన్, లేక కంగ్రాచ్యులేట్ యూ ఆన్. ఫర్ అనకూడదు అమ్మ, కంగ్రాచ్యులేట్. అవి కామన్ ఎర్రర్స్లు వస్తాయి, తర్వాత చూస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ పరీక్షల్లో ఏరియా, చదివి నేర్వాలి, ఇంట్రెస్ట్గా చదవాలి. ఇది ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా వస్తుంది. ఏ పోటీ పరీక్ష అయినా ప్రిపోజిషన్ చాప్టర్ టచ్ చేస్తారు. అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మిగిలిన కూడా ఇంపార్టెంటే నిజ జీవితంలో. అవి కొన్ని అట్లా ఉంటాయి, ఈ మాత్రం యూ కెనాట్ ఎస్కేప్. అంతా చదువుకోండి, ఇంకా దానికి కొన్ని ఉన్నాయి, తర్వాత చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.